అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తున్నాం. సో, ఈరోజు మన ఛానల్‌లో అయితే నా మార్నింగ్ రొటీన్ చూపెడతా అన్నట్టు. పొద్దున్న లేసుడుతోటే పనులన్నీ చేసుకొని ఫస్టు గ్యాస్ మీద బియ్యమును ఏదైనా కర్రీ వండడానికి పెట్టిన తర్వాతనే నేను పనులనేటివి చేసుకుంటా. ఎందుకంటే ఈ మధ్య ఎంత పొద్దున లేద్దాం అనుకున్నా కూడా కరెక్ట్ లేచే టైంకే పిల్లలు లేచి ఎడతారు. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నైట్ అంతా సరిగ్గా నిద్రనే ఉంటలేదు. నైట్ 12, 1 అయితుంది. ఎడిటింగ్స్ చేసి, థంబ్‌నెయిల్స్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఈ మధ్య నిద్ర కూడా పడతలేదు. ఎందుకంటే మన ఛానల్ 1 మంత్ అవుతుంది కదా, అది పోతుందా పోతలేవా టెన్షన్ అవుతుంది అన్నట్టు. సో మార్నింగ్ నేను పనులన్నీ ఇచ్చిపెట్టి ఫస్ట్ గ్యాస్ మీద బియ్యం పెట్టిన తర్వాతనే ఏదైనా కర్రీ పెట్టిన తర్వాతనే నేను పని చేస్తాను అన్నట్టు. ఎందుకంటే నేను అవి రెండు పెట్టకపోతే ఇక నేను పిల్లల చుట్టే తిరుగుడు అవుతుంది. అందుకోసమని ఫస్ట్ అవి పొయ్యి మీద పెట్టిన తర్వాతనే నేను ఇక ఏమన్నా పనులు చేసుకుంటా. సో అందరికీ యాజ్ యూజువల్ ఇది కామనే అన్నట్టు. కానీ ఈ మధ్య రొటీన్ అందరు వ్లాగులు పెడతారు కదా, సో మనం కూడా ఒకసారి పెడదాం అనేసి పెట్టుడు అంతే. సో ఇలా పప్పు అయితే ఎత్తున్నా అన్నట్టు. కంపల్సరీగా నేను వారంలో ఒక 3-4 టైమ్స్ అన్న కంపల్సరీ, 3 టైమ్స్ కంపల్సరీ. 4 టైమ్స్ అంటే మరీ ఓవర్. 3 టైమ్స్ అయితే కంపల్సరీగా నేను పప్పు పెడతా. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అన్నట్టు. పప్పు, తోటకూర ఖచ్చితంగా ఇవే. ఇక సండే అయితే నాన్ వెజ్. అది కంపల్సరీ. అది ఉన్న ముచ్చటనే. మన సొంటలకు ముక్కలేని ముద్ద దిగది. అది ఉన్న ముచ్చటనేనా. అందుకోసమనే ఇక నేను కంపల్సరీగా పిల్లలు నాన్ వెజ్ కూడా మంచిగా తింటారు. ఇది తినదని ఏం లేదు. సో నేను ఇక బెడ్షీట్లు అవన్నీ మడత పెడతాను అన్నట్టు. గ్యాస్ మీద పెట్టే ఇక నా పనులు చేసుకుంటా. లేకపోతే ఇక టిఫిన్ అనేది రెడీగా ఇక వాళ్ళ చుట్టే తిరుగుడు అవుతుంది. పొద్దనక మా పనక వాళ్ళతోటే ఉండు అవుతుంది. ఇక అందుకోసమనే ఫస్ట్ ఇక మా ఆయన ఉండగా పనులన్నీ చేసుకుంటా. అయినా నన్ను ఇచ్చిపెట్టారు పిల్లలు. ఖచ్చితంగా ఇక నేను ఎత్తుకుంది పని చేయండి, నడవది. సో ఎంత బెడ్షీట్లు మడత పెట్టి ఇల్లు ఎంత క్లీన్గా ఉంచినా ఎవరైనా చుట్టాలు వచ్చే టైంకే ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడు యాష్టకచ్చి ఇచ్చి పెడతామో అప్పుడే ఆగం ఉంటుంది. ఇక మా పెద్దోడైతే లేవలేదు. వాడు 3 లేచి 5 దాకా భజన చేసిండు. సో ఇక వాడు లేవలే. ఇక మా చిన్నోడు అయితే సర్వీసింగ్ అయిండు, అంటే తానం చేసిండు. ఇక వాడు రెడీ అవుతాడు అన్నట్టు. వాడు బొట్టు అయితే మంచిగా పెట్టుకుంటాడు. ఒకళ్ళు వంటే ఒకళ్ళు లేస్తారు, ఒకళ్ళు లేస్తే ఒకళ్ళు వంటారు. ఇక రాత్రంతా గిదే కథన, నిద్ర ఉండదు మన్నుండదు అన్నట్టు. సో ఇక ఇదే ఇక రొటీన్. ఏం లేదు. ఇక మా ఆయనకు టిఫిన్ ఇచ్చి పంపించడే, హాస్పిటల్ కొన్ని పంపించడే. ఇక గంతే వ్లాగు. ఏం చేస్తాం నార్మల్గా పొద్దున్న పిల్లలతోటి వ్లాగ్ తీయాలైతే మాత్రం మస్తు కష్టమైంది. ఎందుకంటే మన కెమెరా హ్యాండిల్ చేసేటోళ్ళు ఎవరు లేరు కదా. నైట్ అంటే నిద్ర ఉండకపోతే మా ఆయన పొద్దున 8 దాకా వండుకుంటాడు. అందుకో అయినా కెమెరా ఆయన ఫోన్ పట్టుకోడు. వీడియోలు తీస్తే నేను వీడియోలు తీయాలి. మనకు ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకు ఏ సపోర్ట్ లేదు, పట్టుకునే సపోర్ట్ ఏమీ లేదు. అన్నీ మనమే చేసుకోవాలి. అందుకోసమనే కొన్ని నేను పెట్టిన అన్నట్టు. ఇక మా ఆయన అయితే రెడీ అయ్యిండు. ఆయన చుట్టూ తిరుగుతాడు. ఆ పోయే టైంకి పెద్దోడు కూడా లేచిండు. ఇక రోజు గిదే కథ ఉంటుంది. ఈ ఈ మొత్తం అంతా వ్లాగ్ తీయడానికి నేను ఒక 2-3 గంటల దాకా కష్టపడాల్సి వచ్చింది అన్నట్టు. ఒక్క పని 2 సార్లు చేయాల్సి వచ్చింది. సో నచ్చితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుర్రి.